కర్ణాటక రాజకీయం ఢిల్లీకి చేరింది. రాహుల్ గాంధీతో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య భేటీ అయ్యారు. సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం కొనసాగుతోంది. సమావేశంలో పాల్గొన్న సిద్దరామయ్యతో పాటు ఆయన కుమారుడు యతీంద్ర, కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జి కూడా ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ముందు సిద్దరామయ్య పలు డిమాండ్లు ఉంచినట్లు సమాచారం. సీఎం పదవి త్యాగం చేసినందుకు తన వర్గానికి మేలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే సిద్దరామయ్యను రాజ్యసభకు పంపడంపై ఒప్పించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. కానీ తాను ఎమ్మెల్యేగానే ఉంటానని చెబుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రాజకీయం ఢిల్లీకి చేరింది. రాహుల్ గాంధీతో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య భేటీ అయ్యారు. సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, ఏదైతే కర్ణాటకకు సంబంధించి కీలక సమావేశాలు ప్రస్తుతం మళ్ళీ ఢిల్లీలో ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి నిన్న సిద్దరామయ్య రాజీనామా చేశారు, ఆ తర్వాత తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, తన రాజకీయ ఆలోచనలు ఏంటి, ఇవన్నింటినీ కూడా నిన్న మీడియాతో పంచుకున్నారు. అయితే నిన్న రాత్రే కాంగ్రెస్ హైకమాండ్ తో సమావేశాలు ఉండాల్సింది. అయితే కర్ణాటక నుంచి సిద్దరామయ్య బయలుదేరాక ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు, అంటే కర్ణాటకలో ఏ విధంగానైతే రాజకీయ పరిస్థితులు కొంత టెన్షన్ పెట్టించాయో, నిన్న రాత్రి ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా భారీ వర్షం వల్ల ఫ్లైట్స్ ఏవి కూడా ల్యాండ్ కాలేదు. దాంతో సిద్దరామయ్య వచ్చినటువంటి స్పెషల్ ఫ్లైట్ ను జైపూర్ కు డైవర్ట్ చేశారు. సో నిన్న జైపూర్ నుంచి మళ్ళీ అర్ధరాత్రి సిద్దరామయ్య ఢిల్లీకి చేరుకున్నారు. సో కొద్దిసేపటి క్రితమే సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు కూడా ఈ సమావేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సమావేశం ముగిసింది, ఇప్పుడే సిద్దరామయ్య బయటికి కూడా వెళ్లిపోయారు. అయితే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. సిద్దరామయ్యతో పాటు ఆయనకు సంబంధించినటువంటి, అంటే ఆయన తనయుడు యతీంద్ర ప్రస్తుతం యతీంద్ర సిద్దరామయ్య ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు కూడా ఈసారి రాష్ట్ర కేబినెట్ లో, అంటే కొత్తగా ఏర్పడేటువంటి కర్ణాటక ప్రభుత్వంలో కీలకమైనటువంటి పోస్ట్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ ను కూడా సిద్దరామయ్య తీసుకొస్తున్నారు. అంతేకాదు ఇక్కడ చూస్తే ఆయనతో పాటు ఉన్నటువంటి ఎవరైతే కీలక నేతలు, ఓబీసీ వర్గానికి సంబంధించినటువంటి కీలక నేతలు, దాంతో పాటు దళిత వర్గానికి సంబంధించినటువంటి పరమేశ్వర్, వీళ్ళందరికీ కూడా సరైనటువంటి ప్రాధాన్యత కొత్తగా కర్ణాటకలో ఏర్పడేటువంటి ప్రభుత్వంలో ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే సిద్దరామయ్య కొన్ని కీలకమైనటువంటి డిమాండ్స్, అవన్నీ కూడా రిప్రజెంటేషన్ రూపంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తాను ఏ విధంగానైతే కర్ణాటక రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగినటువంటి పరిస్థితులు, ఆ తర్వాత 2013 నుంచి 2018 వరకు కర్ణాటకకు ముఖ్యమంత్రిగా చేయడం, అంతేకాదు ఇప్పుడు ఎప్పుడైతే 2023 నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు తాను ఏ విధంగానైతే ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి పరిస్థితులు, వీటన్నిటికీ కాంగ్రెస్ హైకమాండ్ ఆశీస్సులు ఉండడమే కాదు, వాళ్ళ సహకారం వల్లే తాను ముఖ్యమంత్రిగా కొనసాగాను. కానీ ఇప్పటికిప్పుడు తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చినటువంటి నేపథ్యంలో తాను జాతీయ రాజకీయాల్లోకి రాలేను, ఖచ్చితంగా తనకు రాష్ట్ర రాజకీయాల్లోనే కొంత కీలకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా సిద్దరామయ్య స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు నిన్న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, ఆ సమయంలో గవర్నర్ లేకపోవడంతో గవర్నర్ కార్యదర్శికి సిద్దరామయ్య తన రాజీనామా లేఖనిచ్చారు. అయితే నిన్న సాయంత్రం బెంగళూరుకు చేరుకున్నటువంటి గవర్నర్ వెంటనే ఆయన రాజీనామాను కూడా ఆమోదించారు. ఈ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా, అంటే సిఎస్ కు ఇప్పటికే ఆ సమాచారాన్ని అందించారు. అంతేకాదు వరకు సిద్దరామయ్య ఆపద్ధర్మ సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో పాల్గొన్న సిద్దరామయ్యతో పాటు ఆయన కుమారుడు యతీంద్ర, కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ముందు సిద్దరామయ్య పలు డిమాండ్లు ఉంచినట్లు సమాచారం. సీఎం పదవి త్యాగం చేసినందుకు తన వర్గానికి మేలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే సిద్దరామయ్యను రాజ్యసభకు పంపడంపై ఒప్పించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్.